బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే తాజాగా పోలీసులు ఎదుట లొంగిపోతున్నట్లు పోలీసులకు పిన్నెల్లి సమాచారం అందించారు. నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుంచి 4 ప్రత్యేక బృందాలుగా పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలో పిన్నెల్లి తమిళనాడుకు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో పిన్నెల్లి కోసం మరో 2 బృందాలు తమిళనాడుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పిన్నెల్లి కోసం హైదరాబాద్ లో 2 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పిన్నెల్లి వీడియోపై సీఈఓ మీనా సంచలన ప్రకటన చేశారు. పిన్నెల్లి వీడియో మేం విడుదల చేయలేదు అని తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని వెల్లడించారు. ఇక వీడియో ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈఓ మీనా వివరణ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే తాజాగా పోలీసులు ఎదుట లొంగిపోతున్నట్లు పోలీసులకు పిన్నెల్లి సమాచారం అందించారు. ఇక నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ముందుగా ఏపీ హైకోర్టుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసము అప్లై చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే పిన్నెల్లి వ్యవహారం చూస్తున్నాము, మొన్నటి నుంచి కూడా అది ఆయనకి ఉచ్చు బిగుస్తుంది. ఎందుకంటే ఏదైతే మాచర్లలోని ఒక పోలింగ్ బూత్ లో ఆయన ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏదైతే విజువల్స్ బయటకు వచ్చాయో ఆ విజువల్స్ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆయన అరెస్ట్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పిన్నెల్లి ఆచూకీ కనిపించలేదు. అయితే నిన్న ఏదైతే సంగారెడ్డి సమీపంలో, తెలంగాణ సంగారెడ్డి సమీపంలో ఆయనకు సంబంధించిన డ్రైవరు అదేవిధంగా వాహనాలు, ఆయన సెల్ ఫోన్ కూడా లభ్యమయ్యాయి. కానీ అక్కడ పిన్నెల్లి ఆచూకీ లేదు. ఆ తర్వాత ఆయన ఈరోజు ఉదయానికి చూసుకుంటే కనుక పిన్నెల్లి తమిళనాడు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులకు అనుమానం రావడంతో మరో బృందం అటు వెళ్ళింది. కానీ తాజాగా గత గంట సేపటి నుంచి కూడా కొన్ని తాజా అప్డేట్స్ వస్తున్నది. ఫస్ట్ వచ్చి ఏపీ హైకోర్టులో ఆయనకు సంబంధించి ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద మరికొద్ది సేపట్లో పోలీసులు కోర్టులో విచారణ జరగబోతుంది. ఇక రెండో అప్డేట్ వచ్చి చూసుకుంటే కనుక పిన్నెల్లి నర్సరావుపేటలో పేటకు సంబంధించి కోర్టులో లొంగిపోతారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున పహారా కాయడం జరిగింది. ఎందుకంటే ముందు నుంచి కూడా మా వ్యవహారాన్ని చాలా సీరియస్ కావడంతో పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే తమిళనాడులో ఉన్నారన్న ఒక అనుమానం నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం వచ్చిన అప్డేట్స్ లో దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఈ 2 డెవలప్మెంట్స్ అటు పక్కకు పెడితే కనుక ప్రధానంగా ఇప్పుడు ఏదైతే వీడియో ఫుటేజ్ వచ్చిందో వీడియో ఫుటేజ్ మీద పూర్తిగా ఇప్పుడు ఒక రచ్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫుటేజ్ అనేది ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది. ఏదైతే లోపల ఏవైతే జరుగుతున్నాయో వెబ్ కెమెరాలో షూట్ చేస్తారో ఆ వెబ్ కెమెరా అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది. కానీ ఈ వీడియో ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా వైసీపీ కోర్టును కూడా ఆశ్రయించబోతుంది. ఏదైతే ఈరోజు ఉదయం ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో దీని మీద ఒక ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే మొత్తం ఎన్నికల తతంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫుటేజ్ అంతా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది. కానీ ఈ వీడియో ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఎప్పుడైతే వైసీపీ ప్రశ్నించడం జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం సీఈఓ
మీనా కూడా స్పందించడం జరిగింది. ఈ వీడియో ఫుటేజ్ తాము ఇచ్చింది కాదు, ఇది ఎలా వచ్చింది అన్న దాని మీద కూడా తాము విచారణ చేపడుతున్నాము. ఒకవేళ విచారణ సమయంలో ఇది బయటికి వచ్చేమైన ఒక అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ గానే ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఇక ఈ వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే కనుక వైసీపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక్క పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మాత్రం బయటికి ఎలా వచ్చింది? 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం జరిగాయి, కొన్ని చోట్ల టీడీపీ నేతలు కూడా ధ్వంసం చేశారు. సో ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదని చెప్పేసి కూడా వైసీపీ ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక పిన్నెల్లి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.